జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో అమాయక ప్రజలపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. నేడు తెల్లవారుజామున పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద శిబిరాలపై మెరుపుదాడులు చేసింది. పహల్గాం ఓచకోతకు ప్రతీకారంగా భారతదేశం జరిపిన దాడుల్లో పాకిస్తాన్లోని బహల్పూర్లో 100 మందికి పైగా జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు మరణించినట్లు తెలుస్తోంది. అధికారుల ప్రకారం భారతదేశం లక్ష్యంగా చేసుకున్న 9 ప్రదేశాలు బహవల్పూర్లోని జేఎం ప్రధాన కార్యాలయం, మురిద్ఖేలోని లష్కర్-e-తోయిబా, 2 పాకిస్తాన్ పంజాబ్లోనివే. అయితే తెల్లవారుజామున 1:44 ఆపరేషన్ సింధూర్లో భాగంగా సైనిక దాడులు నిర్వహించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కర్-e-తోయిబా ఉగ్రవాద సంస్థ హస్తం ఉన్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే లష్కర్-e-తోయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలపై భారత్ సైన్యం విరుచుకుపడింది. భారత్ జరిపిన దాడుల్లో దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పలువురు తీవ్రంగా కూడా గాయపడ్డారని సమాచారం. అయితే భారత్ ప్రతీకారంపై దేశవ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం జరిగిందంటూ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. కాగా ఆపరేషన్ సింధూర్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలను సైన్యం విజయవంతంగా విధ్వంసం చేసింది. భారత్ మెరుపుదాడుల నేపథ్యంలో పాక్ సైన్యం సరిహద్దుల వెంబడి కాల్పులకు తెగబడింది. సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వాయు రక్షణ వ్యవస్థ సన్నద్ధంగా ఉంది. ఉగ్రవాద శిబిరాలపై దాడులను భారత ఉన్నతాధికారులు ప్రపంచ దేశాలకు వివరించారు. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసినట్లు అమెరికా, రష్యా, యూకే, సౌదీ అరేబియా, యుఏఈలకు సమాచారం అందించారు. మెరుపు దాడులకు వాషింగ్టన్ డీసీలోని భారత ఎంబసీ ప్రకటన విడుదల చేసింది. పాక్ పౌరులు, ఆర్థిక, సైనిక స్థావరాలపై దాడి చేయలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ కార్యదర్శితో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మాట్లాడారు. మరోవైపు ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడులకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు త్వరలో సమసిపోవాలన్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.